అమ్మవారికి సహస్ర కలశాభిషేకం ఆ తర్వాత నిత్య యాగం ప్రారంభమవుతుంది. ఈ యాగాన్ని తిథి మండల దేవతా యజనం అని కూడా అంటారు. ఈ 15 రోజులు ఉదయం కాళీ క్రమంలో, సాయంకాలం శ్రీక్రమంలో ఈ నిత్యయాగం అనగా తిథి మండల దేవతార్చన జరుగుతుంది. ఆఖరి రోజు ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున అమ్మవారికి ఉపలభ్యమగు పలు విధములైన శాకములచే అమ్మవారిని శాకంబరిగా అలంకరిస్తారు. ఈ సమావేశానికి చైర్మన్ డాక్టర్ శివసుబ్రహ్మణ్యం, ధర్మకర్తలు తోనుపునూరి వీరన్న, పర్నంది నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి దేవస్థానంలో అతి వైభవంగా శ్రీ శాకంబరి నవరాత్రి మహోత్సవాలు 26/6/2025 నుండి 10/7/2025 వరకు, మరి ఆషాఢ శుద్ధ పాడ్యమి రోజున సహస్ర కలశాభిషేకంతో ప్రారంభం అవుతున్నాయి. అంటే రేపు 26వ తారీఖు అమ్మవారికి సహస్ర కలశములతో అభిషేకాన్ని చేయడం జరుగుతుంది. మన భక్తులందరి సమక్షంలో మన ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్, మన చైర్మన్ గారు, మన అర్చక స్వాములు, సిబ్బంది, ప్రతి ఒక్కరు, పత్రికా మిత్రులు, ప్రెస్ మిత్రులు అందరి సమక్షంలో ఈ అద్భుతమైన కార్యక్రమం సహస్ర కలశాలతో 1000 కలశాలతో అమ్మవారికి అభిషేకం చేయడం జరుగుతుంది. ఈ అభిషేకాన్ని కళ్ళతో చూస్తే చాలు, నిజంగా ఎవరికైనా ఏదైనా కోరిక ఉంటే కూడా కోరికలు నెరవేరుతాయి. 10వ తారీఖు మనకి ప్రత్యేకమైన విషయం ఏంటంటే గురు పౌర్ణమి రోజు, అదే ఆషాఢ పౌర్ణమి నాడు శాకంబరిగా భద్రకాళి అమ్మవారిని చక్కటిగా కూరగాయలతో, వివిధ రకాలైన కూరగాయలతో, పళ్ళతో అమ్మవారిని అలంకరించి శాకంబరిగా ఆ తల్లిని మనం పూజించడం జరుగుతుంది. భక్తులకు వెళ్ళేలా ఛానల్స్ ద్వారా, పేపర్ ద్వారా అందించండి. వచ్చిన వారందరికీ కూడా భోజన సదుపాయం, ప్రసాదాల సదుపాయం, ఉచిత ప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. భద్రకాళి ఆలయంలో ప్రతి నిత్యం జరిగే ఈ ఉత్సవాలలో ఒక ముఖ్యమైన ఉత్సవం ఈ శాకంబరి ఉత్సవం. మన దేశంలోనే భద్రకాళి అమ్మవారి దగ్గర చాలా వైభవంగా జరుగుతుందని ప్రసిద్ధి. ధర్మకర్తల మండలికి శుభాభినందనలు తెలుపుతూ, వారందరూ కూడా మంచి అమ్మవారి భక్తులు, చాలా చక్కగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు మంత్రి గారు, ఎండోమెంట్స్ దేవాదాయ శాఖ మంత్రి గారు కొండా సురేఖ గారు, వారు విచ్చేసి ఇందులో పాల్గొంటారు. మన గౌరవనీయులు ఎమ్మెల్యే నాయక్ రాజేందర్ రెడ్డి గారు, వారు కూడా తప్పకుండా ఇందులో పాల్గొంటారు. వారందరి కృషితోటి ఈ సంవత్సరం చక్కగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు మా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ భారతి మేడం గారు రాత్రింబవళ్ళు కష్టపడి ఏర్పాట్లన్నీ కూడా చూస్తున్నారు. దీనికి భక్తులందరూ కూడా చక్కగా సంయమనం పాటించుకుంటూ, ఎందుకంటే రష్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి
ట్రాఫిక్ సమస్యలు కూడా వస్తాయి కాబట్టి అందరూ కూడా కోఆపరేట్ చేయాలి. వాళ్ళ వెహికల్స్ పార్కింగ్ విషయంలో కానీ, క్యూ లైన్లు పాటించే విషయంలో కానీ, దర్శనం అప్పుడు తొక్కిసలాట లేకుండా కూడా భక్తులందరూ కూడా కోఆపరేట్ చేయాలి. ప్రసాద వితరణ కూడా జరుగుతుంది. అక్కడ కూడా అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి సంయమనం పాటిస్తూ ఎవరికి ఇబ్బంది కాకుండా చూసుకోవాలి. వీటన్నిటికీ కూడా మొదటి నుంచి మీడియా మిత్రులందరూ కూడా చాలా సహకరిస్తున్నారు. మన దేశంలో మన దేవాలయం ఇంత ప్రాచుర్యానికి కారణం మన మీడియా మిత్రులందరి సహకారమే అని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. మీడియా మిత్రులందరికీ కూడా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అన్ని మీడియాలు కూడా మీ అందరి సహాయ సహకారాలకు ట్రస్ట్ బోర్డు సభ్యులందరి తరఫున, దేవస్థానం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.